సమ్మర్ క్లాసెస్ అటెండ్ అవుతున్నావా? హాహా, నువ్వు సరిగ్గా విన్నావు. ఎలా అంటే జిమ్నాస్టిక్స్, బౌలింగ్ క్లాసెస్, హిప్ హాప్ ఇలా చాలా ఉన్నాయి. అయితే చెప్పండి గట్టు చికి, మీరు ఎందులో జాయిన్ అవుతారు? మేము జాయిన్ అవుతాము. సమ్మర్ క్లాసెస్ యొక్క కన్ఫ్యూజన్. వెకేషన్ మొదలైపోయింది ఫ్రెండ్స్. ఈసారి ఏ సమ్మర్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు మీరు? ఈసారి నేను మ్యూజిక్ క్లాసులో జాయిన్ అవుతాను. ఈసారి నేను గిటార్ నేర్చుకుంటా. వావ్ గుడ్డి, గ్రేట్ ప్లాన్. నేను పోటరీ క్లాసులో జాయిన్ అవుతాను. ఏంటి? పోటరీ క్లాసెస్? అవును, మా అమ్మ నాకు ఈ సజెషన్ ఇచ్చింది. నాకు కూడా క్లాసెస్ చాలా ఇంట్రెస్ట్ గా అనిపించాయి. నేను అక్కడ మీ అందరి కోసం కలర్ఫుల్ కప్పు చేయడం నేర్చుకుంటాను. ఓకే హరి, అయితే మనందరం ఆ కప్పులు టీ పార్టీ చేసుకుందాం. సరిగ్గా చెప్పావు గట్టు చింకి. నేను వాలీబాల్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. అరే వావ్ ఫ్రెండ్స్, మీరందరు డిసైడ్ చేసేసుకున్నారా సమ్మర్ క్లాసెస్ ఎందులో జాయిన్ అవ్వాలని? ఇప్పుడు నాది కూడా వినండి. నేను క్రికెట్ క్లాసెస్ జాయిన్ అవుతాను. చూడండి, స్కూల్ తెరిచిన వెంటనే నేను స్కూల్లో క్రికెట్ ఛాంపియన్ అయ్యి కెప్టెన్ అవుతాను. స్కూల్లో క్రికెట్ కెప్టెన్ అయితే నేను కదా. నువ్వు అలా ఏం నేర్చుకుంటావు ఒక్క నెలలో? ఇంకా కెప్టెన్ అవడం అంత తేలికైంది కాదు. గట్టు మాటలు విని అందరూ నవ్వుతారు. అది వదిలే గట్టు, మనం కూడా ఆలోచించాలి మనం ఎలాంటి క్లాసెస్ లో జాయిన్ అవ్వాలనేది. సరిగ్గా చెప్పావు చింగి, నాకైతే ఏమర్థం కావట్లేదు. అరే మీ ఇద్దరు ఒక పని చేయండి, మీరు అలాంటి క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా, కేవలం కిడ్స్ కోసం. ఏమన్నా? చింకి, ఇప్పుడు జిమ్నాస్టిక్స్ క్లాసెస్ ట్రెండ్ లో ఉన్నాయి. గట్టు, నువ్వు బౌలింగ్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. బౌలింగ్ ఎంత కూల్ ఉంటుంది. ఏమన్నా? బౌలింగ్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అరే గట్టు, ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నావు? ఏమైంది? ఏం లేదు. బౌలింగ్ బాగుంటుంది, నేను అందులో జాయిన్ అవుతా. హా, నేను కూడా జిమ్నాస్టిక్ క్లాసెస్ లో జాయిన్ అవుతాను. ఓకే, అందరూ డన్ అన్నమాట. లెట్స్ గో. తర్వాత నాన్న ఇంటికి వచ్చిన వెంటనే, నాన్న. ఆహా పిల్లలు, ఏమైంది చెప్పండి. ఇంకేముంది, వీళ్ళిద్దరూ సమ్మర్ క్లాసెస్ జాయిన్ అవుతారంట. మధ్యాహ్నం నుంచి నాకు చెప్పి నా తల తిన్నారు. ఇప్పుడు మీ వంతు. అచ్చా, అయితే చెప్పండి గట్టు చింకి, ఏం జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? నేను బౌలింగ్ క్లాసెస్ నాన్నా. నేను జిమ్నాస్టిక్ క్లాసెస్ లో. ఏంటి, ఇవి మీ రెగ్యులర్ క్లాసెస్ కన్నా డిఫరెంట్ గా ఉన్నాయి. పిల్లలు, మీరు ప్రతిసారి పెయింటింగ్ ఇంకా క్రికెట్ క్లాసెస్ జాయిన్ అవుతారు కదా. నాన్న, ఈ మధ్య ఇవే ట్రెండ్. హా నాన్న, గట్టు సరిగ్గా చెప్పాడు. ఓహో, సరే, నేను ఆలోచిస్తాను దీని గురించి. ఇప్పుడు మనం డిన్నర్ చేద్దామా? ఓకే నాన్న. డిన్నర్ చేసిన తర్వాత అందరూ పడుకుంటారు. మరుసటి రోజు, పిల్లలు, హా హా నాన్న. నాన్న. ఇక్కడ చూడండి, నా దగ్గర ఏముందో. నాన్న చేతిలో 2 పేపర్స్ ఉంటాయి. ఇవేంటి నాన్న? నాన్న, మీరు ఇంత త్వరగా మాకు ప్రాపర్టీ పేపర్స్ ఇస్తున్నారా? లేదు చింకి, ఇవి గవర్నమెంట్ ఫార్మ్స్. నేను మీ ఇద్దరికి సమ్మర్ క్లాసెస్ కోసం అప్లై చేశాను. ఇంకో విషయం చెప్పనా, క్లాసెస్ ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి. ఏంటి? మజా వస్తుంది బౌలింగ్ లో. ఇంకైనా జిమ్నాస్టిక్. సాయంత్రమైన వెంటనే గట్టు చింకి రెడీ అవుతారు. అప్పుడు అమ్మ చింకి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, చింకి తల్లి చూడు, మార్కెట్ నుంచి నేను నీకేం తెచ్చాను. ఏమైందమ్మా? ఇది జిమ్నాస్టిక్స్ డ్రెస్. ఈ డ్రెస్ వేసుకుంటే నీకు చాలా ఈజీగా ఉంటుంది. అరే వా, సో కూల్. థ్యాంక్ యూ మమ్మీ. వెల్కమ్ తల్లి, మీ ఇద్దరిని నేను క్లాసెస్ లో జాయిన్ చేస్తాను. ఓకే మమ్మీ. అమ్మ ఇద్దరిని వాళ్ళ క్లాసెస్ లో డ్రాప్ చేసిన తర్వాత, సరే పిల్లలు, ఒకే లైన్లో నిలబడి ఉండండి. నేను బాల్ ఎలా విసిరాలో మీ అందరికీ నేర్పిస్తాను. పిల్లలందరూ హారిజంటల్ లైన్లో నిలబడతారు. గట్టు కాస్త వెనక నిలబడతాడు. అందుకే స్ట్రీట్ లైన్ ఉండదు. నీకు తెలియదా లైన్లో ఎలా నిలబడాలని? కాస్త ముందుకురా. ఏంటి? ఓ సారీ సార్. ఇక్కడ అందరూ నా రూల్స్ ఫాలో చేయాలి. ఇంకా చాలా డిసిప్లైన్ గా ఉండాలి, అర్థమైందా? ఎస్ సార్.
నేను మొదటిసారి బాల్ ఎంత బాగా త్రో చేస్తానంటే సార్ నన్ను మెచ్చుకుంటారు. కానీ గట్టు బాల్ వేసిన వెంటనే స్ట్రైట్ గా వెళ్లకుండా పక్కనున్న పిల్లాడి లైన్లోకి వెళ్లి పడిపోతుంది. అది చూసి ఒప్పుకోవాలి గట్టు, నువ్వు బౌలింగ్ చేయడానికి వెళ్తే ఖచ్చితంగా గెలుస్తావు. థ్యాంక్ యూ సార్. నువ్వు కాదు, నీ ఒపోనెంట్. ఏంటి? ఇప్పుడు నువ్వు బౌలింగ్ 50 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇది కూడా క్లాస్ అయిపోయే లేపు. సరే, ఇంకా త్వరగా మొదలుపెట్టు. పాపం గట్టు క్లాసెస్ మొదలు పెడతాడు. అతనికి అస్సలు మజా రావడం లేదు. మజా కాదు కదా, అతనికి అది ఒక శిక్షలాగా అనిపిస్తుంది. ఒక పక్క చింకీ క్లాసెస్. పిల్లలు, ముందు మనం కొన్ని బేసిక్ షేప్స్ నేర్చుకుంటాము. దీనివల్ల మన బాడీ బాగా స్ట్రెచ్ అవుతుంది. నేను మ్యూజిక్ కూడా ఆన్ చేశాను. దానివల్ల మనకి అది కాస్త ఫన్ గా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎస్ మ్యామ్. వావ్, ఇంత ఎక్సైటింగ్ గా ఉంది. చాలా మజా వస్తుంది. చింకీ మాటలు విని తన పక్కన ఉన్న అమ్మాయి ఇలా అంటుంది. ఆహాహా, సరిగ్గా చెప్పావు. ఇది చాలా మజాగా ఉంది. నా పేరు సియా. నేను చింకీ. ముందు మీరంతా నాలాగా యాంగిల్ హోల్డ్ చేయడం ట్రై చేయండి. ఇలాగా. ఓ ఓ ఓ నో. ఆహాహా, ఇది ఎంత ఫన్నీగా ఉంది. హా, ఇంకా టఫ్ కూడా. పిల్లలు, ఇది ఇప్పుడు మీకు టఫ్ గా అనిపించొచ్చు, కానీ మెల్లిగా మీకు అలవాటైపోతుంది. ఇప్పుడు మీరు కూడా ఇది ఈజీగా చేయగలుగుతారు. వావ్ మ్యామ్, అమేజింగ్. థ్యాంక్ యూ చింకీ. సరే, ఇవాల్టి క్లాస్ మనం ఇక్కడ ఎండ్ చేద్దాం. మనం మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే మ్యామ్. చింకీకి జిమ్నాస్టిక్ క్లాస్లో చాలా మజా వస్తుంది. సాయంత్రం ఇద్దరూ అలసిపోయి సోఫాలో కూర్చొని ఉంటారు. ఇంకా పిల్లలు, ఎలా ఉన్నాయి మీ ఇద్దరి క్లాసులు? చాలా బాగుంది నాన్న. చాలా మజా వచ్చింది. మా మేడం అయితే చాలా అద్భుతంగా చేస్తుంది. అవునా? హా, తను మాకు యాంకిల్ హోల్డ్ నేర్పించింది. అది నేను కూడా త్వరగా నేర్చుకొని మీకు కూడా చేసి చూపిస్తాను. ఓకే చింకి తల్లి. సరే గట్టు, నువ్వు కూడా ఏదైనా చెప్పు. నీ క్లాసెస్ ఎలా జరిగాయి? అది నాన్న, బాగుంది. గట్టు క్లాసెస్ గురించి పెద్దగా ఏమీ మాట్లాడడు. మరుసటి రోజు ఇద్దరూ మళ్ళీ క్లాసెస్కి వెళ్తారు. చింకీ జిమ్నాస్టిక్స్లో చాలా మజా వస్తుంది, కానీ గట్టుకి మాత్రం క్లాసెస్ చాలా బోరింగ్గా అనిపిస్తాయి. అబ్బా, ఈ క్లాసెస్ ఎంత బోరింగ్గా ఉన్నాయి. దీనికన్నా క్రికెటే బెస్ట్. నేనెప్పుడూ అనుకోలేదు స్పోర్ట్స్లో కూడా మజా రాకుండా బోరింగ్ క్లాసెస్ ఉంటాయని. గట్టు, వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వు అక్కడ ఎందుకు నిలబడ్డావు? ప్రాక్టీస్ చెయ్యి. నువ్వు ఇప్పటికే బౌలింగ్ సరిగ్గా వేయడం లేదు. ఓకే, ఎస్ సార్, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాను. బౌలింగ్ క్లాసెస్ జాయిన్ అయ్యే గట్టుకి ఒక వారం అవుతుంది. సండే రోజు ఇద్దరికీ సెలవు. గట్టు సోఫాలో బాధగా కూర్చుని ఉంటాడు. అతన్ని చూసి నాన్న ఇలా అంటాడు. అరే, ఏమైంది గట్టు? నువ్వు ఎందుకు బాధగా ఉన్నావు? నాన్న, చింకీ జిమ్నాస్టిక్స్ క్లాసెస్ చాలా మజా వస్తున్నాయి. మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి చెప్తున్నారు వాళ్ళ క్లాసెస్ కూడా మజా వస్తున్నాయని. కానీ ఏంటి గట్టు? అది నాకు బౌలింగ్ క్లాసెస్లో మజా రావడం లేదు. అది కూడా నాకు మళ్ళీ వెళ్ళాలనిపించడం లేదు. గట్టు, నీకు తెలుసా అలా ఎందుకు జరుగుతుందని? ఎందుకు నాన్నా? ఎందుకంటే నువ్వు ప్యాషన్ కాకుండా నీ ట్రెండ్ని ఫాలో అయ్యావు. ఏంటి అంటే ఏంటి నాన్నా? గట్టు, నువ్వు వేరే వాళ్ళ మాటలు విని ఆ క్లాసెస్ జాయిన్ అయ్యావు ట్రెండింగ్ అని. కానీ నువ్వు నీకు నచ్చిన క్లాసెస్ జాయిన్ అయ్యి ఉంటే నీకు చాలా మజా వచ్చి ఉండేది. హా నాన్న, సరిగ్గా చెప్తున్నారు. అయితే చెప్పు, నీకు ఏం చేయడం ఇష్టం? నాకు క్రికెట్ చాలా ఇష్టం నాన్న. అయితే నువ్వు అవే క్లాసెస్ జాయిన్ అవ్వాలి గట్టు. ఇప్పుడలా జరుగుతుందా నాన్నా? అవును బాబు, ఇక ముందు జాగ్రత్తగా ఉండు. ఎప్పుడు ప్యాషన్ చూసుకోవాలి, ట్రెండ్ కాదు. ఆ మాట విని గట్టు చాలా ఆనందపడతాడు. త్వరగా వెళ్ళి నాన్నని హగ్ చేసుకుంటాడు. హా నాన్న, ఐ లవ్ యూ. నేను కూడా లవ్ యూ నాన్నా. లవ్ యూ టూ పిల్లలు. ఇలా గట్టుకి నాన్న అతని ప్యాషన్ చూస్ చేసుకోవడానికి సరైన ట్రాక్ చూపిస్తాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.